హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం అక్వారియం ప్యారడైజ్కి వచ్చేసాము. ఇది జేసీ నగర్లో ఉంటుందన్నమాట. సో రీసెంట్గా చాలామంది రీల్స్లో పోస్ట్ చేస్తున్నారు కదా, ఇది బెంగళూరు లొకేషన్లో ఉంటుంది. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎలా ఉంటుందో మీకు రివ్యూ ఇవ్వడానికి ఇది కంప్లీట్ వీడియో తీశాను. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఇలా ఉంటుంది. ఇది వీకెండ్ అని అనుకోకండి, కంప్లీట్గా వీక్ డేస్లోనే ఇంత క్రౌడ్ ఉందన్నమాట. చూసారా ఎంతమంది ఉన్నారో, అస్సలు ఖాళీ లేదు మాకైతే. అండ్ ఇక్కడ టికెట్స్ వచ్చి నాకు 3 మెంబర్స్కి కలిపి ఆల్మోస్ట్ మనకి ఇంకేం 1200 లాగా అయిపోయింది. బట్ కంప్లీట్గా వర్త్ అని చెప్పుకోవచ్చు. హార్డ్లీ ఒక 1 hour 30 minutes అంతవరకు అయింది లోపల టైము. సో మనం తీసుకున్న పిక్చర్స్, మనం ఎంతవరకు టైం స్పెండ్ చేసాం దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, లోపల కంప్లీట్గా సెంట్రల్ ఏసీ వేరే ఉంది. సో చిల్లు ఉందన్నమాట. అండ్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే లోపల అమేజింగ్. ఎందుకంటే ఇంతకు ముందు అంతా నేను ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కానీ ఇలా ఫిషెస్ అక్వారియం అని చెప్పి చాలా చూసాను. బట్ అందులో మనం ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడ చేపలన్నీ చనిపోవడం ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారు, మెయింటెనెన్స్ బాగాలేదు, హై ప్రైజెస్ ఉంటాయి టికెట్స్, అది కూడా అంత బాగోలేదు, హైజీన్గా లేదు. బట్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, యూ హ్యావ్ టు విజిట్. సో నేను లొకేషన్ అయితే ఆల్రెడీ పింక్ చేస్తాను. బట్ నార్మల్గా మీరు అక్వారియం ప్యారడైజ్ అని చెప్పేసి మీరు ఊబర్లో కానీ ర్యాపిడో ఎక్కడైనా సరే మీరు చూస్ చేసుకున్న వెంటనే మీకు ఇదే లొకేషన్ వస్తుంది. అండ్ సో నైస్, చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిక్చర్స్ అయితే నేను ఇంకెన్ని తీసుకున్నాను చూడండి, పైనంతా సెంట్రల్ ఐసీసీ ఉందని చెప్పాను కదా. సో పిక్చర్స్ అయితే అసలు కౌంట్లెస్, అసలు ఎన్ని తీసుకున్నా నాకే తెలీదు, అంత బాగుంది వైబ్. అండ్ ఒక్కొక్క థీమ్లా ఉన్నాయి. సో ఒక ఫిష్ దాంట్లో ఒకలాగా ఉంటే ఇంకొకటి వేరే తరగా. సో బాగా ఓవరాల్గా చాలా బాగా డిజైన్ చేశారనమాట. సో నాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అక్కడ అయిపోయింది. సో మా ఇంటి నుంచి అయితే హార్డ్లీ ఒక 18 kilometers పట్టింది. బట్ ఓకే, క్వైట్. మాకు ఆ రోజు పెద్దగా ట్రాఫిక్ అది ఏం లేదు కాబట్టి పర్వాలే. అండ్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి మామూలుగా లేదు జనాలు అయితే. సో డిఫరెంట్ ఈ చేపలు అవి చూడడానికి బాగుంది. అండ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ ఇగో చెప్పాను కదా, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. అయ్యా బాబోయ్, అసలు వీళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారా, వాళ్ళు మేమేం ఫాలో అవుతున్నాం అర్థం కాలే. ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళే ఉంటారు. ఒక ఫోటో తీసుకోవడానికి అవ్వదు, వీడియో తీయడానికి అంత కావదు. నేను పడిన కష్టం ఉందే వీడియో కోసం, నార్మల్గా లేదు. కానీ బాగుంది. అండ్ చాలామంది ఈ యొక్క అక్వారియం గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 3 ఉన్నాయన్నమాట. ఒకటి స్నో సిటీ, దాని పక్కనే ఫన్ వరల్డ్ కూడా ఉంది. వాటర్ గేమ్స్ అయితే బెభత్సంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ స్నో సిటీ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. క్రేజీ ఉన్నాయి అసలు. ఒక్కసారి విజిట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ డే మీకు ఇక్కడ ఈ 3 యొక్క ప్లేసెస్కి విజిట్ అవ్వడంలోనే మీకు సరిపోతుంది. సో స్నో సిటీ అయితే మీకు ఆల్మోస్ట్ వీక్ డేస్లో 650 rupees per head పడుతుంది. వీకెండ్స్ అయితే 750 rupees పడుతుంది. దట్ ఐ గాట్ టు నో. అండ్ ఫన్ వరల్డ్ నేను ఇంకా వెళ్ళలేదు, ఐ హ్యావ్ టు విజిట్. సో వెళ్ళాక నెక్స్ట్ వీడియో మీకు అది కూడా చెప్తాను. అండ్ ఈ అక్వారియం ప్యారడైజ్లో మీరు విన్నట్టుగానే లైక్ మెర్మెడ్స్ అంటే జలకన్యల గురించి అది కూడా పెట్టారు కదా. ఈ షో అనేది హార్డ్లీ లాస్ట్ వచ్చి 6:10కే లాస్ట్ అనమాట. లాస్ట్ షో 10 minutes ఉంటుంది అది. అండ్ చాలా బాగుంది. సో యూ హ్యావ్ టు మస్ట్ విజిట్. ఈ యొక్క జలకన్యలు వచ్చినప్పుడు ఈ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో అరిచారు జనాలు. ఫిలింలో థియేటర్లో ఫేవరెట్ హీరో వచ్చినప్పుడు అరుస్తారు చూడండి, ఆ రేంజ్లో అరిచారు. నెక్స్ట్ అప్కమింగ్లో వస్తుంది చూడండి. నేనైతే ఒక కెమెరామ్యాన్ లాగా ఈరోజు కంప్లీట్గా మా మమ్మీ ఇటు తిరగండి ఫోటో తీద్దాం అనుకొని ఇంకా అదే వల్ల అయిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ టైం స్పెండింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ వీక్ అంతా కంప్లీట్గా ప్రెషర్లో ఈ వర్క్ అని, టార్గెట్స్ అని, ఇన్సెంటివ్స్ అని వీటి వెనకాల పరిగెడతాం కదా. సో ఇలా ఒకరోజు బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో, సో అదొక వైబ్ బాగుంది.
సో ఎక్కడికెక్కడ ఇందులో ఏంటంటే ఎక్కడికక్కడ కంప్లీట్గా సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి అండ్ అక్కడ వాళ్ళ టీమ్స్ కూడా ఉన్నారు, దే ఆర్ అసిస్టింగ్. బట్ ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే మొన్న వస్తున్నప్పుడు ఒక ఎగ్జిట్ బయటకు వచ్చేసాక ఇంకొక ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. సో యూజువల్లీ దే డోంట్ అలో. ఆయన కూర్చోడానికి మీరు చేసిన పెద్ద ఇదని చెప్పి రిటర్న్ చాలా గట్టిగా అరిచాడు. ఐ డోంట్ నో దట్ కన్నడ ఒక పర్సన్, బట్ అలాంటి రూడ్ పీపుల్ కూడా ఉంటారు, కొంచెం జాగ్రత్త. అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్ట్ రూమ్స్ కూడా లోపల కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్యాక్ అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. అండ్ లోపల కూడా మీకు ఫుడ్ విషయానికి వస్తే పెద్దగా అంతగా ఏం లేదు. సాఫ్ట్ డ్రింక్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఐస్ క్రీమ్స్, కోన్ ఐస్ క్రీమ్స్, బాల్ టైప్, క్యాండీస్. సో చాలా ఈ స్టఫ్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆ రోజు హాల్లో అంతా అందరూ సచ్చినట్టు ఐస్ క్రీమ్ తినాల్సి వచ్చింది. సో అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్లో లేదు. సో ఇట్ వాజ్ నైస్. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్స్, అంటే యూజువల్గా మనం ఇంతకుముందు వేరే ఒక థీమ్స్ పెట్టుకుంటారు కదా ఇలా ఎగ్జిబిషన్ అది పెట్టినప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నట్టు కాకుండా ఇక్కడైతే చాలా వరకు చాలా డిఫరెంట్ యూనిక్ ఫిషెస్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ థీమ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. ఐ డోంట్ నో ఇది చేయడానికి వీళ్ళకి ఎంత టైం పట్టింది అన్నట్టు. ద అవుట్పుట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్. బట్ నాకైతే ఈ అమౌంట్ ఏదైతే ఛార్జ్ చేశారో 1200 ఫర్ 2 మెంబర్స్, 3 మెంబర్స్, ఇట్ ఈస్ వర్త్. అబ్బా చాలా బాగుంది. ఈ చేపలు అవి ఎంత బాగున్నాయో అసలు, ఒక్కొక్కటి. ఇంకా ఫర్దర్గా ఇంకొకటి పింక్ కలర్ది కూడా వచ్చాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ వాటర్ ఎంత నీట్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే ఓ మై గాడ్, నాకు అది బాగా నచ్చింది. సో దే నాట్ హార్మింగ్ ఎనీవన్. ఇక్కడ థీమ్స్ సడన్గా జడ్చుకున్నా ఇవన్నీ చూసి నేను పైన ఎంత బాగున్నాయో. ఇక్కడ జరిగిన ఫన్ ఏంటంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను పిక్చర్ తీస్తున్నా అంటే ఫోటో తీస్తున్నా అని, బట్ అలా కూర్చొని ఉండిపోయారు. నేను అలా వీడియో క్లిక్ చేశాను అనమాట. సో దట్ విల్ బీ లైక్ మెమొరీ అని చెప్పేసి ఇందులో యాడ్ చేసేసాను. ప్లీజ్ డోంట్ మైండ్.
సో ఇలా ఉన్నాయి, రక్త చరిత్ర లాగా భలే ఉన్నాయి. అసలు నాకైతే బాగా నచ్చింది అబ్బా ఈసారి. చాలా క్రియేటివ్గా చాలా బాగా చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్కి అసలు సంబంధమే లేదు, అంత యూనిక్గా. ఆ ఫిషెస్ అన్నీ చూడ ఎంత కంఫర్టబుల్గా ఉండడానికి, ఇంకా కంప్లీట్గా ఒక సముద్రంలో ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేశారు. అండ్ ఈ ఫిషెస్ చూడండి, చిన్న 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 పింక్ కలర్వి ఎంత బాగున్నాయో అసలు. సో నైస్. సో ఆల్మోస్ట్ ఉన్న ఫిషెస్ అన్నీ నేను కొంచెం కొంచెంగా కవర్ చేశాను. అలా అని చెప్పి మీరు వెళ్ళకుండా ఉండకండి, మీరు కూడా ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో నైస్. నేనైతే ఒక పక్కన హడావుడిగా పదండి అంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ చెప్పారు ఒక 10 minutesలో స్టార్ట్ అయిపోతుంది మెర్మెడ్ షో అని చెప్పి. బట్ నార్మల్ లేదు మెల్లగా చూసేసి వెళ్దాంలే అంటప్పటికి మాకు ఇంకా 6:10 లాస్ట్ షో చూసేసి వెళ్ళామన్నమాట. ఒకవైపు ఏమో లేట్ అయిపోతుంది షో, కానీ నేను ఏడుస్తుంటే మా చెల్లి ఏడుపు మొహం పెట్టింది, ఫన్ వరల్డ్కి తీసుకెళ్ళవా అని. దేవుడా. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 6:10 షోకే వెళ్దామని చెప్పి మెల్లగా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా. అండ్ ఇక్కడ ఫర్దర్గా మీకు జెల్లీ ఫిషెస్ ఉంటాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అవి నిజంగా చూడడానికి అసలు అవి ఫిషా అన్నట్టు అనిపించింది, ఎందుకంటే అది ఫ్లవర్స్లా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయో. ఇవి చిన్న చిన్నవి, బట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా జస్ట్ లైక్ దట్ అలాగా వదిలేకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్. సో ఇలాగా మెర్మెడ్ షోకి మనం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నామని చెప్పేసి ఇలా పెట్టారు థీమ్స్. సో నైస్ అనమాట. ఇదిగో నేను చెప్పాను కదా పింక్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయని. పింక్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇదిగో ఇక్కడ ఎంత బాగున్నాయి అసలు. యూజువల్గా అమ్మాయిలు పింక్ అంటే పిచ్చి. ఇదిగో జెల్లీ ఫిష్ వచ్చింది, ఎంత బాగున్నాయంటే నాకు భలే నచ్చాయి ఇవి. అవి చూడడానికి ఏదో ఫ్లవర్స్లా చాలా బాగున్నాయి. ఒక రకంగా కామ్ అవుతున్నట్టు అనిపించింది నాకు ఈ ప్లేస్ అయితే ఈరోజు. సో ఫన్, అది కాంబినేషన్ ప్రశాంతంగానే ఉంది. అండ్ ఆ మెర్మెడ్ షోలో అయితే ఏదో ఒక ఫిల్మ్ థియేటర్కి వెళ్ళిన వైబ్ వచ్చింది. చూడండి అన్నీ పడుకున్నాయి, అదేదో క్లాత్ కింద ఉన్నట్టు అనిపించింది కదా, ఆల్మోస్ట్ అన్నీ పడుకున్నాయి. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, ఎంత చల్లగా ఉందంటే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మీకు పైనుంచి కూడా మీకు ఫిషెస్ కనబడతాయి, సైడ్స్ ఉంటాయి. సో కంప్లీట్ అనమాట. ఇక్కడ ఫోటోల కోసం పడే తంటాలు ఉన్నాయి ఒక్కొక్కరు స్టిల్. అది నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి ఫ్యామిలీతో. సో నైస్. ఇంకో ఇక్కడ ఫౌంటైన్ దగ్గర అసలు బీచ్ దగ్గర మనకు వస్తుంది కదా గాలి, బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు అలా ఉంది అక్కడ, చల్లగా ఏమన్నా సెట్టింగ్ అసలు చాలా బాగా నచ్చింది నాకు. చెప్తున్నా కదా, ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో బెంగళూరియన్స్ ఎవరికైనా రీచ్ అయితే దే హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్, అంత బాగుంది.
ఇక్కడ నుంచి అంతా చిన్న చిన్నగా పెట్టుకొని వెళ్ళారు ఫిషెస్ అంతా. మేబీ ఇవంతా కొంచెం అలోన్గానే ఉంటాయి అనుకుంటా. సో చిన్న చిన్న బాక్సెస్లో ఇలా పెట్టారనమాట. బట్ అలా కూడా ఒక్కొక్క చిన్న చిన్న థీమ్స్ పెట్టారు చూడండి. ఇలా ఇక్కడ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్. ఇదిగో ఇలా ఇందాక అక్కడ చిన్న చిన్న బాక్సెస్లో పెట్టారు కదా, ఇది ఫుల్ కంప్లీట్ గ్లాస్ అనమాట. ఇంకా సైడ్ చూసినా పైన చూసినా అంత వాటర్, మీకు కంప్లీట్గా ఫిషెస్ ఉంటాయి పైనుంచి సైడ్ నుంచి అంతా. ఓ మై గాడ్, చాలా బాగుంది అసలు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పెట్టారు కాన్సెప్ట్, బాగుంది. జస్ట్ లవ్డ్ ఇట్. ఆల్మోస్ట్ మనం ఎగ్జిట్ దగ్గరికి వచ్చామన్నమాట. సో నైస్. ఒక పక్క ఫోటోషూట్ జరుగుతూనే ఉంది. సో ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క ఫోటో అంటే నాకు ఏది తీయాలి మధ్యలో అర్థమయ్యేది కాదు. ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక కంప్లీట్గా ఒక పెద్ద హాల్లో అయితే ఉంది, అంటే ఆ మెర్మెడ్ షో కోసం అనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే, ఓ మై గాడ్. అండ్ చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఫొటోస్ స్టిల్లు ఇస్తున్నారంటే, అబ్బా బాబా భలే చబ్బి ఉన్నారు ఒక్కొక్కరు. అండ్ ఇక్కడ సైడ్న ఒక కార్నర్ గ్లాస్ ఉంది కదా, అక్కడి నుంచి ఎంట్రీ అనమాట వీళ్ళది. షోస్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోద్ది. మేము హార్డ్లీ ఒక 20 minutes వెయిట్ చేసాం. వీళ్ళు ఫోటో అనుకున్నారు యాక్చువల్లీ. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. గోల చూడండి అసలు నార్మల్గా ఉండదు ఇంకా సౌండ్.
సో ఇలా నా డే అనేది కంప్లీట్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకా మెర్మైడ్స్ కూడా వెళ్ళిపోయారు. ఇంత క్రౌడెడ్, ఓ మై గాడ్, చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ మీరైతే బెంగళూరు అయితే పక్కగా టైం చూసుకొని మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఇట్ వాస్ సో నైస్, అమేజింగ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఫన్ వరల్డ్ గురించి, స్నో సిటీ గురించి కూడా తెలుసుకుందాము. సో మెర్మైడ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఆక్సిజన్ అవన్నీ ఏం లేదు కదా. సో అవన్నీ లేదు కాబట్టి వీళ్ళు హార్డ్లీ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటారనమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.